కృష్ణాంజలి గారు? ఇక్కడ రేపు ఎన్నికల నోటిఫికేషన్ 2-3 రోజుల్లో రాబోతుందండి. రాబోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రధానమైనటువంటి రాజకీయ పక్షాలు ప్రజా ఎజెండా మీద ప్రజల ముందుకు వెళ్ళగలిగితే అది ఎవరు ప్రజల వైపు ఉన్నారు, ఎవరు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నారు అనేది ప్రజలు నిర్ణయించుకొని ఓట్లు వేసేదానికి అవకాశం ఉంది. నా ఉద్దేశం అయితే, నా సూచన ఇది, అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా రాజకీయ పరమైనటువంటి ఎజెండా మీద మాట్లాడటానికి ఒక ప్రయత్నం అయితే చెయ్యాలి. ఏ వ్యక్తిగతమైనటువంటి ఎజెండా లేకపోతే డైవర్ట్ అయ్యేటువంటి విధంగా చేసుకున్న వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు. మనం అనుకోవచ్చేమో ఈ డిబేట్ లో నేను హైలైట్ అయ్యాను, లేకపోతే ఈ డిబేట్ లో నేను అగ్రెసివ్ గా మాట్లాడానని ఎవరైనా అనుకోవచ్చేమో. ఇక్కడ ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు. ప్రజల ఎజెండా అనేటువంటి దాని మీద మాట్లాడగలిగితే ఆయా పార్టీలకి ఉపయోగం. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు కూడా రాజకీయ పార్టీలు, ముగ్గురు కూడా చాలా ఇంపార్టెంట్ పార్టీలు కదా. అధికార పక్షం ఒకవైపు, రెండోది ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం, జనసేన. కాబట్టి ఈ ముగ్గురు రాజకీయ అంశాల మీద మాట్లాడితే ప్రజల ఎజెండా మీద మాట్లాడితే ఒకటండి, రేపొద్దున జరిగేటువంటి సభ, అదే విధంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఈ రెండు జరిగేటువంటి కూడా ఎవరికి ప్రజల మద్దతు ఉంది, ఎవరి వైపు ప్రజలు ఉన్నారు అనేటువంటి ఒక బల ప్రదర్శనలకి ఇప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వేదిక కాబోతోంది. ఆ బల ప్రదర్శనలో ఎవరు సక్సెస్ అవుతారు ఏంటనేది చాలా ఇంపార్టెంట్. రెండో అంశం ఏంటంటే, నేను అనుకుంటున్నాను ఈ పొత్తుల విషయంలో అయితే మొన్న తాడేపల్లిగూడెం సభలో ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన మాట్లాడారు కదా. ఏం మాట్లాడారు? ఆయన వామనుడు కాలేజ్ తొక్కేస్తే ఎక్కడికో వెళ్ళిపోయాడు శిబి చక్రవర్తి, ఆ విధంగా తొక్కేస్తా జగన్ అని కూడా మాట్లాడాడు. ఆయన రాజకీయ పొలిటికల్ డైలాగ్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. నేనేమంటానంటే, ఎవరు తొక్కారో తెలియదు కానీ మరి ఇప్పుడు జనసేన పార్టీ ఇప్పుడు ఆ బలి చక్రవర్తి ఎవరు, శిబి చక్రవర్తి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ లాగా కనపడుతున్నాడు. ఏంటి అంటే ఆయనంతటా ఆయన ఇప్పుడు వీళ్ళు చాలా మంది సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారట. ఇది మరి నిజంగా వాళ్ళు ఏ ఉద్దేశం, ఆత్మనంతా బాగుంది ఒకటి అర్థం చేసుకోవాలి నేను. ఏంటంటే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలట. ఏంటి తగ్గేదాన్ని? మీకు అసలు ఉన్నటువంటి బలాన్ని తగ్గించుకుంటూ నేను ఒకటండి, ప్రతి అంశం ఇప్పుడు వెంకటరెడ్డి మాట్లాడలేదు ఇంకోటి మాట్లాడారో అనేటువంటి అంశం కాదండి. భీమవరంలో పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈ రోజున జనసేన పార్టీలోకి వచ్చి చేరిన తర్వాత జనసేన రేపు పొద్దున అభ్యర్థి అయిపోతే ఎటు పోతుంది జనసేన పార్టీ? అసలు ఏంటి ఈ మొత్తం పొత్తులో నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరు అంటే ముగ్గురులో తీవ్రంగా నష్టపోయింది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ నష్టపోయాడని నేను అన్నాండి. పవన్ కళ్యాణ్కి లాభం ఉందో నష్టం ఉందో నాకు తెలియదు, కానీ జనసేన పార్టీ నష్టపోయింది, జన సైనికులు కూడా నష్టపోయారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఎందుకోసమనంటే వాళ్ళు ఆలోచించింది గౌరవప్రదమైన 58 సీట్లు, ఆ నుంచి 54కి, ఆ నుంచి 40కి వచ్చారు. మొన్న 24 తర్వాత కూడా ఇంకా 16 రాబోతున్నాయని వైఎస్ఆర్ వీళ్ళు ఎన్ని ట్రోలింగ్స్ చేస్తే జనసేన వాళ్ళు చెప్పాలా మాకు ఇంకా రాబోతున్నాయి సీట్లు, రేపొద్దున 40 అవుతాయనండి. ఇప్పుడు ఏమైంది? 24 పోయి 21 అయ్యా. అదే విధంగా 3 ఎంపీ స్థానాలు పోయి 2 ఎంపీ స్థానాలు అయినటువంటి పరిస్థితి ఉంది. రేపొద్దున ఎందరూ పోటీ చేస్తారో తెలియనటువంటి పరిస్థితిలో ఇది తగ్గటం కాదండి. ఇది ఒక రకంగా ఇది ఏ విధంగా సమాధానం చెప్పుకుంటారో తెలియదు. ఎందుకోసం అంటే పవన్ కళ్యాణ్ మాత్రం తన రాజకీయ జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పులు చేస్తున్నారు అనేటువంటిది నా అభిప్రాయం. అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. వాళ్ళు అది నా తప్పు అయితే వాళ్ళు అంగీకరించకపోతే నేను పరిశీలించిన దాని ప్రకారంగా భవిష్యత్తులో ఇంకా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో మరో పిఆర్పిగా మారుస్తున్నారు పవన్ కళ్యాణ్ అని నేను కృష్ణాంజలి గారు స్ట్రైట్ గా ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం సజావుగా సాగుతుందా వాళ్ళు అనుకున్నట్టుగా మీరు చేసిన దాంట్లో? అసలు జనసేనతో పొత్తు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఒకే అంశం ఓటు ట్రాన్స్ఫర్, అది కూడా కాపు సామాజిక వర్గం ఓట్లు రావాలి, గోదావరి జిల్లాలో ఓట్లు రావాలి అనేటువంటి ఏదైతే అనుకున్నారో ఈ రోజున జనసేనకు జరిగినటువంటి అవమానం అది కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి అవమానం అండి. దీని వల్ల ఖచ్చితంగా జనసేన ఓట్లు జనసేనకు ఉంటాయండి, ఎక్కడికి పోవు, గాజు గుర్తు వరకు వస్తాయి. ఒక్క ఓటు కూడా నాకు తెలిసి అయితే తెలుగుదేశానికి రాదు, బీజేపీకి కూడా రాదండి. బీజేపీ కూడా మోసం చేస్తుంది తెర వెనక నుంచి అని జన సైనికులు ఈ రోజున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఓటు ట్రాన్స్ఫర్ కానటువంటి పరిస్థితుల్లో రేపొద్దున ఈ కూటమి ఫ్లాప్ షో దిశగా కూడా వెళ్లేదానికి అవకాశం ఉండొచ్చు. నేను తెలుగుదేశం ఓటు కూడా జనసేన ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయి అనేటువంటిది నా అభిప్రాయం అండి. అంగీకరించబడి ఎందుకంటే పవన్ కళ్యాణ్ కుదించుకుంటూ వస్తున్నారు. ఎందుకో తెలుసా? ఎప్పుడైనా సరే
ఇప్పుడు 144 సీట్లు ఉన్నాయండి తెలుగుదేశం పార్టీకి. వాళ్ళు 88 గెలవగలరు దాంట్లో. ఎందుకు 175 పోటీ చేసి 23 గెలిచిన వాళ్ళు 88 రావు. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ 10 సీట్లు వచ్చి ఒక 5 సీట్లు బీజేపీకి వస్తే, తెలుగుదేశం పార్టీకి ఒక 75 సీట్లు వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారని ఏం తినబోతుంది రేపొద్దున? ఇలాంటి సమస్య వస్తుందని పవన్ కళ్యాణ్ ని ఆ విధమైనటువంటి సీట్లు కూడా రాకుండా తెలుగుదేశం ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఒకళ్ళని ఒకళ్ళు నమ్ముకునేటువంటి పరిస్థితులు ఈ రోజున లేవు. 2014 లాంటి కాంబినేషన్ ఇది కానే కాదు. ఆ రోజున బీజేపీ ప్లస్ అయింది, ఈ రోజున బీజేపీ మైనస్ అవుతుంది తెలుగుదేశం జనసేనకి. ఈ కూటమి నాకు తెలిసి అయితే వాళ్ళు సక్సెస్ సూపర్ హిట్ అని చెప్తున్నారు కదా, సూపర్ ఫ్లాప్ షోగా ఉండబోతుందని బీజేపీని